హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ న్యూ వీడియో. ఈ రోజు నా డైలీ మార్నింగ్ రొటీన్ అయితే మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. పని నుంచి అనుకుంటున్నానండి డైలీ వ్లాగ్స్ చేయాలి అసలు చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఈ మధ్య నాకు అసలు సరిగా టైం ఉండట్లేదు. ఎందుకంటే పిల్లల్ని స్కూల్కి పంపించాలి, డ్యూటీకి పంపించాలి, ఆ తర్వాత నేను చదువుకోవాలి, ఇంట్లో వర్క్ చేసుకోవాలి. కొంచెం టైం కుదరక డైలీ వీడియోస్ అసలు పోస్ట్ చేయలేకపోతున్నాను. ఇప్పటి నుంచి డే బై డే వీడియోస్ అయితే పెడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ట్యూస్డే నా డైలీ మార్నింగ్ రొటీన్ అండ్ డే అంతా అసలు ఏం చేశాను అనేది చూపెట్టబోతున్నాను మీకు. అయితే మార్నింగ్ లేవగానే బయట క్లీన్ చేసుకుని ముగ్గు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ లేవగానే బయట ఊడ్చి ముగ్గు అయితే వేస్తాను. ఆ తర్వాత ఇంట్లో బౌల్ అని క్లీన్ చేసుకున్నాను. ఆ తర్వాత ఉప్మా ప్రిపేర్ చేసి పిల్లల్ని అయితే ఫస్ట్ స్కూల్కి పంపించేసాను. ఇక్కడ అల్లం వాటర్ కూడా చూసారు కదా, డైలీ మార్నింగ్ బ్రష్ చేయగానే తప్పకుండా జింజర్ వాటర్ అయితే తప్పకుండా తాగుతామండి. ఆ తర్వాత అటు కిచెన్ పక్కన ఉన్న వాష్ ఏరియాని కూడా మంచిగా క్లీన్ అయితే చేసుకున్నాను. మా బావని ఫస్ట్ ఈ రోజు పూజ చేసుకోవాలి, బావ బయటికి వెళ్ళి ఫ్లవర్స్ తీసుకురావా అంటే ఫ్లవర్స్ అయితే వెళ్ళి తీసుకొచ్చాడు. ఇంతకు ముందు మేము పాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు బయట చెట్లు ఉండేనండి, పూల చెట్లు. బయటికి వెళ్ళి అయితే పూలు అయితే తెంపుకొచ్చేదాన్ని. ఇప్పుడు ఇక్కడ కొత్త ఇంటికి వచ్చేసరికి అసలు బయట ఎక్కడ కనబడట్లేదండి. ఉన్నా కూడా వేరే వాళ్ళ ఇంటి ముందు అయితే ఉంటుంది. ఫ్లవర్స్ లేకుండా పూజ చేయాలంటే నాకు అసలు ఎలాగో అనిపిస్తుంది. అందుకే నేను ఒకటేసారి ఫ్లవర్స్ అయితే తెప్పించుకుంటాను. ఒకసారి తెస్తే నాకు కనీసం ఒక 1-2 వీక్స్ అయినా వస్తాయి. అంటే విడి పూలు కదా, ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే అలాగే ఉంటాయి. ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ అయ్యాక ముందు రోజు మా బావ అయితే పల్లీలు తెచ్చాడండి. అంటే పచ్చి పల్లీలు అన్నమాట. చాలా బాగుంటాయి ఇవి తింటే మనకు మంచి ఫైబర్ కూడా ఉంటుంది, మనకు చాలా మంచిది హెల్త్ కానీ. ఇవైతే తీసుకొచ్చాడు. ఫస్ట్ ఇవైతే స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇంట్లో అసలు అన్ని పనులు అయిపోయాక కొంచెం రిలాక్స్ అవుదామని ఫస్ట్ అయితే టీ తాగుతున్నాను ఫ్రెండ్స్. నేను యాక్చువల్లీ పూజ చేసే వరకు అసలు ఏం తినొద్దు తాగొద్దు అంటారు, కానీ నేనైతే టీ తాగానండి. ఎందుకంటే అప్పటి వరకే టైం 9:30. కొంచెం బాగా హెడేక్ అవుతుంది, కొంచెం కళ్ళు తిరిగినట్టు అవడం వల్ల నేనైతే వెంటనే ఫస్ట్ టీ అయితే చేసుకొని తాగాను. ఆ తర్వాత తలస్నానం ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాను. పూజ చేసుకోవడానికి ముందు ఫస్ట్ ఫ్లవర్స్ అయితే పెట్టుకుంటున్నాను దేవునికి. నాకు ఎందుకోనండి మ్యారేజ్ కాకముందు నుంచి ట్యూస్డే పూజ చేయడం అయితే అలవాటు అయింది. నేనైతే ఫ్రైడే తప్పకుండా పూజ చేస్తాను. మిగతా రోజు కూడా నాకు చేయాలని ఉంటుంది, కానీ నాకు టైం అయితే సెట్ అవ్వదండి. అంటే మా డాడీ ఇంతకుముందు ఆంజనేయ స్వామి మాల అయితే వేసేవారు ఫ్రెండ్స్. మా డాడీ ఆంజనేయ స్వామి మాల వేసినప్పటి నుంచి నాకు శ్రీ ఆంజనేయంకి పూజ చేయడం అయితే అలా అలవాటు అయిపోయింది. అందుకే ప్రతి ట్యూస్డే నేను తప్పకుండా అయితే పూజ చేస్తాను. డైలీ పని తొందరనే కంప్లీట్ అవుతుందండి. కాకపోతే ట్యూస్డే ఫ్రైడే మాత్రం కొంచెం పని చాలా లేట్ అవుతుంది అనిపిస్తుంది. పని మొత్తం కంప్లీట్ అయ్యే వరకు 11-11:30 టిఫిన్ చేసే టైం కూడా దాటిపోతుంది. టిఫిన్ చేసే టైం దాటిపోయేసరికి ఆకలి కూడా కొంచెం అనిపించదండి. ఆకలి మార్నింగ్ బాగా 9 o'clock అయితే అవుతుంది. అప్పుడు మనం అప్పుడు తినాం కదా. మనం వారానికి 2 సార్లు మాత్రమే పూజ చేస్తున్నాము. కనీసం పూజ చేసిన రోజైనా మనం అసలు ఏం తినకుండా పూజ చేయాలి. కాబట్టి నేనైతే అసలు పూజ చేసిన రోజు మార్నింగ్ ఏం తినను. ఒక టీ అయితే తాగాను, అది కూడా ఈ రోజే తాగాను. ఎక్కువ తాగడానికి ప్రిఫర్ చేయనండి. ఎప్పుడో ఒకప్పుడు నాకు అసలు వీలు కానప్పుడు మాత్రమే తాగుతాను. అలా చక్కగా పూజ అయితే అయిపోయింది. నిజంగా పూజ చేసుకున్న రోజు ఇంట్లో ఎంతో పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. చాలా మంచిగా అనిపిస్తుంది మనకు. తర్వాత వాషింగ్ మిషన్ లో బట్టలు మార్నింగే వేసానండి. పిల్లలు వెళ్ళిపోగానే ఫస్ట్ వాషింగ్ మిషన్ లో బట్టలు అయితే వేసాను. మాకు బట్టలు ఆడడానికి మన ఇంటి ముందు ప్లేస్ కూడా ఉంది, కానీ నాకు ఎందుకు అటు అసలు సరిగా బట్టలని ఓకే కింద పడిపోతా ఉంటాయండి. అందుకే నేను ఇక్కడ బట్టల క్లిప్స్ అయితే ఇక్కడ బాల్కన్ లో ఆరేస్తుంటాను. ఎందుకంటే నేను డైలీ వేస్తాను కదా ఎలాగో. ఓకే, పిల్లలు ఆ రోజు తీసినవి మేము తీసినవి తప్ప నాకైతే ఎక్కువ ఏమి ఉండవు. ఇక్కడ క్లిప్స్ పెట్టి బాల్కన్ లో అయితే మంచిగా ఆరేస్తాను. బాల్కన్ లో ఆరడం వల్ల మంచిగా ఆరుతాయి. ఎందుకంటే ఎండ ఇటే ఎక్కువ పడుతుంది అనిపిస్తుంది, అందుకే ఎక్కువ ఇటే ఆరేస్తాను. బావ కూడా కొంచెం వంట చేసినప్పుడు నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడండి. ఇక్కడ బావ ఆల్రెడీ వంకాయ అయితే కట్ చేసి పెట్టాడు, నేనైతే ఇక్కడ వంట చేస్తున్నాను. అందుకే నేను పల్లీలు అయితే ఉడకబెట్టాను చెప్పాను కదా, కొన్ని పల్లీలు అయితే తిన్నాను. ఆ తర్వాత పిల్లలకి నేను ఆ రోజు కాబట్టి నాకు టిఫిన్ బాక్స్ పంపడం అంత తొందరగా వీలు అవ్వదండి. ఆ రోజు లేట్ అయితే మీకు చెప్పాను కదా. బావ కూడా ఎలాగో ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి బావ ఇంటి దగ్గర ఉన్నప్పుడు తప్పకుండా నేను టిఫిన్ లేట్ గానే పంపిస్తానండి. అంటే ఎందుకంటే వేడి ఉంటది కదా పిల్లలకు పంపడానికి. బావ లేనప్పుడు నాకు ఊరికి వెళ్ళడం వీలు కానప్పుడు మార్నింగే అన్నం కర్రీ వండి అయితే టిఫిన్ కూడా పంపించేస్తాను. అక్కడ వంట అయితే చేస్తున్నాను, వంకాయ కర్రీ వండాను అండ్ అన్నం కూడా పక్కన పెట్టాను. ఒకటేసారి అయిపోతే వాళ్ళకి టిఫిన్ బాక్స్ పెట్టి పంపించడమే. ఇక మా పిల్లలు అయితే లాస్ట్ ఇయర్ మధ్యాహ్నం వేడిగా అన్నం తినడం అంటే అలవాటు అయిపోయిందండి. ఎందుకంటే స్కూల్ అనేది దగ్గర మధ్యాహ్నం తీసుకొచ్చి వాళ్ళకి తినిపించేదాన్ని. కాబట్టి అప్పుడు నేను 12కి అలా వంట చేస్తే 12:30 వరకు మంచిగా కంప్లీట్ అయ్యేది. వేడిగా వాళ్ళు తిని వెళ్ళిపోయేవాళ్ళు. అలా లేదు కదా ఇప్పుడు ఈ కొత్త స్కూల్లో సిస్టమ్ ఏంటంటే అసలు పేరెంట్స్ కూడా రావద్దు తినబెట్టడం, వాళ్ళకే తినడం అలవాటు అవ్వాలి కాబట్టి మీరు రావద్దు మేడం అని చెప్తున్నారు. సరే నేను కూడా నాకు వీలైనప్పుడల్లా ఆఫ్టర్నూన్ అయితే ఇచ్చేస్తున్నాను. బాగున్నప్పుడు అయితే ఖచ్చితంగా మధ్యాహ్నమే పంపిస్తాను. లేదు ఇక నేను ఊరికే వెళ్ళలేనప్పుడు మాత్రం మార్నింగే వాళ్ళకైతే పంపించాను. మా బావకు కూడా అన్నం వేసేసాను. 11:30 అలా అవుతుంది. బావకైతే ఉప్మా అస్సలు నచ్చదు. ఉప్మా చేసిన రోజు అసలు తినడు. కాకపోతే పిల్లల కోసం మాత్రమే ఇక ఉప్మా చేయడము. బావ ఇక నేను వండిన అన్నం కర్రీ అయితే తినేసాడు. ఆ తర్వాత పిల్లలకి ఇక్కడ టిఫిన్ బాక్స్ అయితే పెడుతున్నాను. పాపకైతే కొంచెం టిఫిన్ బాక్స్ నిండా పెడతానండి, బావకి కొంచెం సగమే పెడతాను. బావ అయితే ఎక్కువ తినడు. అన్నం పెట్టినా మళ్ళీ సగం అయితే ఇంటికి తీసుకొస్తా ఉంటాడు. 2 స్పూన్స్ నాప్కిన్ అవన్నీ వేసి టిఫిన్ బాక్స్ ఇచ్చేస్తే బయటికి వెళ్దాం అనుకుంటున్నాను పోస్ట్ ఆఫీస్ కి అండ్ హాస్పిటల్ కి వెళ్లే పని అయితే ఉందని ఫస్ట్ ఇక్కడ టిఫిన్ బాక్సెస్ సదిరేసుకొని ఆ తర్వాత నేను కూడా ఇక మార్నింగ్ నుంచి టిఫిన్ చేయలేదు కాబట్టి నేను కూడా లైట్ గా కొంచెం అన్నం తినేసి అక్కడ నుంచి పిల్లలకి టిఫిన్ బాక్స్ ఇచ్చేసి అటు నుంచి అటు బయటికి వెళ్దాం అనేది అనుకుంటున్నాము. ఇక్కడైతే టిఫిన్ బాక్స్లు అయితే పెట్టేస్తున్నాను.
మా హస్బెండ్కి ఈరోజు రెస్ట్ అండి. రెస్ట్ ఉన్నప్పుడే కొంచెం బయటికి వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో కొంచెం మనీ అయితే పే చేసేది ఉంది. పోస్ట్ ఆఫీస్లో మనీ పే చేసి ఒక అకౌంట్ అయితే తీయించేది ఉందండి. పని చూసుకొని ఆ తర్వాత స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర హాస్పిటల్కి అయితే వెళ్దాం అనుకున్నాము. మా బావకి ఊరికే బావది కొంచెం డ్రై స్కిన్. ఎండాకాలం ఏం అవ్వట్లేదు, కొంచెం ఈ చలికాలం వానాకాలం కొంచెం కూల్ వెదర్ రాగానే అతని స్కిన్ మొత్తం అదైపోయి కొంచెం మచ్చలు లెక్కకైతే కనబడుతుంది. మా బావకి అట్లా చూపించడానికి మేము హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ ఇక లాక్ వేసేసి ఇక బయలుదేరిపోయాము. ఇక్కడ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి స్కూల్ ఎంత పెద్దగా ఉంది. స్కూల్ చూసి ఫస్ట్ మా పిల్లలు చాలా భయపడ్డారండి. అమ్మో ఈ స్కూల్కి మేము వెళ్ళాం మమ్మీ అని. జూన్ నెల మొత్తం మస్తు ఇబ్బంది పెట్టారండి. నేను వెళ్ళను కానీ ఇప్పుడు మాత్రం మంచిగా వెళ్తున్నారు. కనీసం అలవాటు కావడానికి వాళ్ళకి 25 డేస్ అయితే పట్టింది. ఇప్పుడు మంచిగా వెళ్తున్నారు. ఇప్పుడు ఏమంత అల్లరి చేయట్లేదు. ఎంతైనా కొంచెం చిన్న స్కూల్ నుంచి పెద్ద స్కూల్కి వెళ్ళడం అంటే కొంచెం పిల్లలు కదండి, అంత తొందరగా అడ్జస్ట్ అవ్వలేరు. మనమే ఒక ప్లేస్లో ఉండి ఇంకో ప్లేస్లో ఉండాలంటే ఎంత ఆలోచిస్తారు. చిన్న పిల్లలు వాళ్ళ మనసు అసలు ఎంత స్వచ్ఛందంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా అడ్జస్ట్ కాలేక ప్రస్తుతం ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మంచిగానే వెళ్తున్నారు. ఇక్కడ ఫస్ట్ పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళాం ఫ్రెండ్. కానీ పోస్ట్ ఆఫీస్లో అసలు 2-3 డేస్ నుంచి సర్వర్ బిజీ రావడం వల్ల సర్వర్ అస్సలు ఓపెన్ అవ్వట్లేదు. అక్కడికి వెళ్ళిన పని అయితే కంప్లీట్ అవ్వట్లేదు. మనీ అయితే పే చేయలేకపోయాము. ఇక్కడికి హాస్పిటల్కి అయితే వెళ్ళాము. ఆద్య అని ఇక్కడ హనంకొండ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉంటుంది. అలా మంచిగా చూస్తారంట ఈ సార్. ఎప్పటికీ మా బావ రెగ్యులర్గా ఈ సార్ దగ్గరే చూపెడతారు. మా బావ అక్కడ టోకెన్ కూడా తీసుకున్నాడు. కానీ చాలా సేపు వెయిట్ చేసామండి. డాక్టర్ కోసం నియర్లీ ఒక 1.5 అవర్ అయితే వెయిట్ చేసాం. 1.5 అవర్ దగ్గర డాక్టర్ వచ్చి చూసి పంపించేశాడు. ఇక చూపెట్టుకొని ఇంటికైతే వెళ్తున్నాము. అలా ఇంటికి వెళ్తున్నప్పుడు ఇక్కడ చూడండి మ్యాంగోస్ ఎంత బాగున్నాయి. ఈ మ్యాంగోస్ అసలు కళ్ళకి నిగనిగలాడుతూ కనపడ్డాయండి. ఎలాగైనా ఇవి కొనాలి అని అనుకున్నాము. కానీ కొన్నాక ఇంటికి తీసుకెళ్తే మరి అసలు ఎలా ఉంటాయి మనకు తెలియదు కదా. ఇవి కర్ణాటక మ్యాంగోస్. ఒకటి కట్ చేసి చూపెట్టు అంటే ఇక్కడ ఒక ఆయన కట్ చేసి అయితే చూపెట్టాడు. మా బావ అయితే తింటున్నాడు. పర్లేదు బాగానే ఉంది, మంచిగా ఉన్నాయి, తీయగా ఉన్నాయి అని కేజీ అయితే తీసుకున్నామండి. కేజీకి అసలు 2 అంటే 2 వచ్చాయి. మా కోసం కాదు, పిల్లలు ఊకే అడుగుతున్నారండి మ్యాంగోస్ అని. సరిగా సమ్మర్ మొత్తం మ్యాంగోస్ తినలేదు డాడీ, తప్పకుండా మ్యాంగో తీసుకున్నాను ఎప్పటికీ చెప్తున్నారు. కానీ మనం మ్యాంగోస్ తీసుకెళ్దామంటే ఆల్రెడీ ఇప్పుడు వర్షాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి మన మ్యాంగోస్ లో కొంచెం పురుగులు అవి ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కర్ణాటక మ్యాంగోస్ ఉన్నాయని అవి అయితే 2 తీసుకున్నామండి. ఇక్కడైతే ఈ మిర్చి చూడగానే మా బావ అస్సలు వదలలేదండి. చూడండి మిర్చి ఎంత బాగున్నాయి, అస్సలు కారం ఉండవండి, చాలా తీయగా ఉన్నాయి. మిర్చితో తప్పకుండా మనం ఈ రోజు మిర్చి బజ్జీ చేద్దామని అయితే తీసుకున్నాం. సరేలే నీకు అంత ఆశపడుతున్నావు కదా మిర్చి బజ్జీ చేద్దాంలే అని అనుకుని 1/2 కిలో అయితే తీసుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ అసలు వెజిటేబుల్స్ చూడండి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో, అన్ని కూడా ఎంత కంటికి అయితే చాలా మంచిగా కనబడుతుంది. ఇక్కడ బోడ కాకరకాయ కూడా తీసుకున్నామండి, ఒక 1/2 కేజీ. ఈ బోడ కాకరకాయ అంటే మా బావకి చాలా ఇష్టం. నాకు డ్యూటీలో ఊరికి వెళ్ళేటప్పుడు వండి పెట్టు అన్నట్టు విధంగా అయితే నేను తీసుకొచ్చాను. ఉసిరికాయ కూడా తీసుకుందాం అంటున్నాడు. ఉసిరికాయ ఎందుకు బావ, మనకు పచ్చడి పెట్టరాదు ఏం పెట్టరాదు, వద్దు ఉసిరికాయ వద్దంటే ఉసిరికాయ అయితే తీసుకురాలేదు మేము. ఓన్లీ మిర్చి బజ్జీ చేయడానికి మిర్చి 1/2 కేజీ అండ్ బోడ కాకరకాయ 1/2 కేజీ అయితే తీసుకొచ్చాము. ఇక్కడ ఉసిరికాయని కూడా తిని చూస్తున్నాడు ఫ్రెండ్స్ మా బావ. ఉసిరికాయ తినడం వల్ల మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది. అందులో విటమిన్ సి ఉంటుందండి, చాలా మంచిదండి హెల్త్ కి. విటమిన్ సి ఆమ్లాలో అయితే విటమిన్ సి ఉంటుంది. అయితే నేను యాక్చువల్గా ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ అయితే తీసుకెళ్ళలేదు ఫ్రెండ్స్, చాలా దాహంగా ఉంది. దారిలో కొంచెం కొబ్బరి నీళ్ళు తాగి బావా అంటే కొబ్బరి నీళ్ళు అయితే తాగేసాము. తర్వాత ఇంటికి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకొని పిల్లల్ని అయితే మా బావ తీసుకుని తర్వాత ఈవినింగ్ 5-5:30 అయితే అవుతుందండి. మా బావ ఆల్రెడీ మిర్చి అయితే కట్ చేసేసాడు. నేనైతే పిండి కలిపేశాను. మిర్చి బజ్జీ అయితే నేను ఎప్పుడు చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఇంతకుముందు మమ్మీ వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు మమ్మీ చేసేదండి. నేను అసలు ఏ పని కూడా ఎక్కువ చేయకపోయేదాన్ని. ఇప్పుడు మేము ఇల్లు కాల్సి వచ్చేసాం కాబట్టి ఏదైనా నేనే చేయాల్సి వస్తుంది. బావ అయితే మిర్చి కట్ చేశాడు, నేనైతే పిండి కలిపాను. పిండి అసలు ఎలా కలపాలో యూట్యూబ్ లో అయితే చూసాను. కొంచెం పల్సగా అయితే అస్సలు కలపద్దండి, కొంచెం మందంగానే ఉండాలి. ఎంత మందం ఉంటే ఆ మిర్చికి అంతగా పట్టుకుంటది కాబట్టి పిండిని నేను కొంచెం మందంగానే కలిపానండి. యాక్చువల్గా మా బావ మిర్చి కట్ చేసేటప్పుడు పైన మిర్చికి తొడిమెలు అంటారు కదండి, దాని అయితే తీసేసాడు. అసలు నాకు చెప్పలేదు. అసలు అది ఉంటేనే మిర్చి లెక్క కనబడుతుంది కదా, అసలు అట్లా ఎందుకు తీసేసావు బావా, ఇప్పుడు మిర్చి చేసినా కూడా మిర్చిలా కనబడతా. నేనైతే చాలా సీరియస్ అయినా మా బావ మీద. కట్ చేయాలనే టెన్షన్ లో పైన తొడుమలు అయితే కట్ చేసేసాడు, అతను తీసేసాడు. ఓకే లేగా చేసిన దానికి మళ్ళీ చేసేదేం లేక సరే అని ఇక్కడ మిర్చి అయితే వాటితోనే చేశాను. మిర్చి అయితే చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. మీకు ఎలా కనబడుతున్నాయో కానీ టేస్ట్ అయితే అసలు బయట ఎంత టేస్టీగా ఉంటాయో, నాకు అసలు ఇంట్లో చేసినప్పుడు నాకు అంతే టేస్ట్ అనిపించింది. మీకు చూస్తే మీకు ఎలా అనిపిస్తుందో నాకు అయితే టేస్ట్ చాలా బాగుంది. మరి అది చేసే విధానంలో ఉందో మిర్చిలో ఉందో నాకైతే అర్థం కాలేదు ఫ్రెండ్. అంటే మేము తెచ్చిన మిర్చి చాలా తీయగా ఉంటాయండి, మిర్చిలోనే ఉందనుకుంటా టేస్ట్. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.